కుట్రపూరితంగా లద్దాఖ్లో నిరసనలు చేపట్టినటువంటి సోనం వాంగ్చుక్ లెఫ్టిస్ట్ ఆయన ఏమొచ్చేసి అక్కడ 6వ షెడ్యూల్ చేర్చాలి లద్దాఖ్ని, అలాగే రాష్ట్ర ప్రతిపత్తి ఇవ్వాలి అంటూ డిమాండ్లు చేస్తూ నిరసనలు తెలిపారు కదా. ఆ నిరసనలు వెనక ఎవరున్నారు ఎవరు లేరు పక్కన పెడితే ఇప్పుడు ఒక వీడియో వైరల్ అవుతుంది. ఆయన అరెస్ట్ చేసినటువంటి డాక్టర్ SD సింగ్ డీజీపీ, నేను రక్షణ మంత్రి ఆదేశాల మేరకే ఆయన అరెస్ట్ చేయాల్సి వచ్చింది, కానీ ఎటువంటి ఆధారాలు లేవు, రక్షణ శాఖ మంత్రి చెప్పాడు కాబట్టి నేను చేశానంటూ ఇప్పుడు డాక్టర్ SD సింగ్ డీజీపీ చెప్పినటువంటి వీడియో ఒకటి వైరల్ అవుతుంది. దాన్ని ఇప్పుడు కాంగ్రెస్ ఏమొచ్చేసి వైరల్ చేస్తుంది, చివరికి ఎక్స్లో కూడా పెట్టేసింది. అది నిజమా కాదని ఆలోచించలేదు. ఇప్పుడు PIB ఫ్యాక్ట్ చెక్ చేస్తే అది ఒక డీప్ ఫేక్. ఈ ఫేక్ వీడియోని ఏమొచ్చేసి కాంగ్రెస్ వాళ్ళు వైరల్ చేస్తున్నారు. అసలు అలాంటి మాట ఆయన అనలేదు. అన్ని ఆధారాలతోనే ఆయన అరెస్ట్ చేశామని మళ్ళీ SD సింగ్ ఏమొచ్చేసి మీడియాకి వివరణ ఇవ్వాల్సి వచ్చింది. ఆధారాలు లేకుండా ఎవరో చెప్పారని నేను ఎలా చేస్తాను, నేను ఒక డీజీపీని కదా, రక్షణ శాఖ మంత్రి చెప్పినంత మాత్రం చేసేస్తానా, నాకు ఒక విచక్షణ జ్ఞానం ఉండదా అనే విధంగా ఆయన మాట్లాడారు. ఇప్పుడు దీనికి మళ్ళీ రాహుల్ గాంధీ స్వయంగా లద్దాఖ్ ద్రోహి మోదీ, వెంటనే రాష్ట్ర ప్రతిపత్తి ఇచ్చి 6వ షెడ్యూల్లో చేర్చాలి, 4 చనిపోయారు, దానికి కూడా మోదీనే బాధ్యత వహించాలన్న విధంగా ఏదేదో మాట్లాడేస్తున్నారు ఆయన. ఇలాంటి వీడియోలు ఎవరైనా స్పందిస్తారా? అది నిజమా కాదా? ఒక దేశానికి ప్రతిపక్ష నాయకుడు ఆయన, అయినా సరే ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడేస్తున్నారు ఆయన.